చండీ హోమం చేసేటప్పుడు 12వ అధ్యాయంలో వస్తుంది. చండీ హోమాన్ని ఏ తిథుల్లో చేయాలి అంటే ఏ రోజు చేసినా సరే కానీ, విశేషంగా అష్టమి తిథి కానీ, నవమి తిథి కానీ, ద్వాదశి తిథి కానీ, చతుర్దశి తిథి కానీ, ఈ తిథుల్లో చండీ హోమం చేయడం వల్ల అమ్మ చాలా తొందరగా ప్రీతి చెందుతుంది అని చెప్తుంది. కాబట్టి అటువంటి అష్టమి తిథి రోజు మంగళవారం నాడు, మంగళవారం అమ్మకు విశేషమైన ప్రీతికరమైన వారం కాబట్టి మంగళవారం అష్టమితో కూడుకున్న ఈ రోజున మనందరి భాగ్య విశేషం ఏంటి అంటే, ఒకసారి చండీ హోమం చెప్పుకుంటే గ్రహదోషాలన్నీ పోతాయి, ఇష్టకామ్యం నెరవేరుతుంది. అటువంటిది శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠమైన అమ్మవారి తల వెంట్రుకలు పడిన స్థలంగా చాముండేశ్వరి అమ్మవారు కొలువుదీరి ఉన్న ఇంత గొప్ప క్షేత్రంలో అమ్మవారి సమక్షంలో, అమ్మవారి కూసంత దూరంలో చండీ హోమం చేయడము అంటే నిజంగా అమ్మ అనుగ్రహం లేకపోతే ప్రతిసారి కూడా అమ్మ ఎక్కడొస్తుంది ఎట్లొస్తుంది అని మన పెద్దలు చెప్తారు అంటే దైవం మానుష్య రూపేణ. ఒక మంచి సంకల్పం మనం పూనుకున్నప్పుడు ఆ సంకల్పం నెరవేర్చడానికి భగవంతుడు ఏదో రూపంలో మంచి చేసి తీరుతాడు. ఆ మంచిని మనందరికీ ఆ ఫలాన్ని అందిస్తాడని చెప్పడానికి ఈరోజు మనం చేస్తున్న హోమమే దీనికి నిదర్శనం. కాబట్టి ఈరోజు మనం ఈ రామాలయంలో హోమం చేస్తున్నాము అంటే దానికి ఏది చెప్పినా విసుక్కోకుండా గత కొన్ని రోజులుగా మాకు విపరీతమైన సహాయాన్ని చేసిన రాజశేఖర్ గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో వారు ఉన్నారు కాబట్టి మైసూరులో అష్టాదశ శక్తిపీఠాలు చండీ హోమం చేయాలనుకున్నా, ఇంక ఏ సంకల్పం చేసినా అమ్మ అనుకోకపోతే ఏది జరగదు. కాబట్టి అమ్మ వారి రూపంలో, నేను ఇంతకుముందు రాజశేఖర్ గారి రూపంలో అమ్మ మాతో ఈ హోమాన్ని, గాయత్రి రాజశేఖర్ గారు రూపంలో మాకు ఇంత గొప్ప అవకాశం లభించింది. కమలాకర్ గారు చెప్పినప్పుడు సరే చాలా సంతోషం అని చెప్పిన తర్వాత మా బాబాయ్ నాకు ఫోన్ చేసి ప్రమోద్ వాళ్ళ చిన్నమ్మని అంటారా అని చెప్పినప్పుడు, ప్రమోద్ నాకు నిజంగా అంటే తన చిన్నతనంలో నన్ను ఒక గాడ్ ఫిలాసఫర్గా ఒక లెక్కలో చూసిన వ్యక్తి ఆ ప్రమోద్ అమ్మని చూడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత అనసూయమ్మని చూసినా ఏదేమైనా కూడా అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలి. ఏదైతే అష్టాశక్తి పీఠాల్లో చేయాలనుకున్నామో అందులో ఒక మజిలీ పూర్తయింది. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహంతో, అమ్మ యొక్క దివ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా రాజశేఖర్ గారి, గాయత్రి రాజశేఖర్ గారికి తెలియజేస్తూ అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారు మీ రూపంలో వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జరిపించారు. అది మా జీవితం ధన్యం. చంద్రమౌళి గచ్చ గచ్చ సుస్థానం చ ఉదాసన యత్ర బ్రహ్మదేవో దేవ చెప్తా